హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు వీడియోలో ఓషన్ కరెంట్స్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన కాన్సెప్ట్ని ఈ ఓషనోగ్రఫీ పార్ట్ 1 ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. ఈ పర్టికులర్ వీడియోస్లో ఓషన్ కరెంట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, వాటి నేమ్స్ ఏంటి, అసలు అవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి క్లైమేట్ని అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అర్థం కావాలంటే ఆ ఫస్ట్ పార్ట్ని చూస్తే అందులో ఉండే ఈస్టర్లీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వెస్టర్లీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వామ్ కరెంట్స్ ఎట్లా ఆరిజినేట్ అవుతాయి, కోల్డ్ కరెంట్స్ ఎక్కడ నుంచి ఆరిజినేట్ అవుతాయి, అవన్నీ ఫస్ట్ పార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గెట్ ఇన్ టు టాపిక్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు ఇవి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయి. కంటిన్యూస్గా అంటే ఈ త్రూ అవుట్ ది ఇయర్ ఒకే ప్యాటర్న్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కంటిన్యూగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మూవ్ అవుతూనే ఉంటాయి. అదొక సర్కిల్లా మూవ్ అవుతూనే ఉంటుంది త్రూ అవుట్ ఇయర్. అండ్ డైరెక్టెడ్ మూవ్, స్పెసిఫిక్ డైరెక్షన్ త్రూ అవుట్ ఇయర్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి. సీజన్ బట్టి చేంజ్ కావు. బట్ ఎక్సెప్షన్ మన ఇండియన్ ఓషన్లో ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో వాటి ఫ్యాక్టర్స్, విండ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎర్త్ రొటేషన్ అంటే కొరియాలసిస్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, టెంపరేచర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, సాలినిటీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, గ్రావిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. వాటి అప్లికేషన్ ఇక్కడ మనం డైరెక్ట్ అప్లికేషన్ చేస్తాం, డైరెక్ట్ మెన్షన్ చేస్తాం అంతే. సో ఆ వీడియో మీకు అర్థమైతే ఇక్కడ దాని ఫంక్షన్ ఏంటి, దాని రిలవెన్స్ ఏందనేది మనకు అర్థమవుతుంది. దెన్ ఓషన్ కరెంట్స్ అర్థమైన తర్వాత వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఫ్యాక్టర్స్ అర్థమైన తర్వాత సో మనకు ఫస్ట్ వామ్ కరెంట్స్ అంటే ఎక్కడ ఆరిజినేట్ అవుతాయి? అసలు వామ్ కరెంట్స్ అనేటివి ఈక్వేటర్ దగ్గర ఆరిజినేట్ అవుతాయి. మనకు తెలుసు ఈ ఈక్వేటర్ ఎలా ఉంది అంటే, ఈక్వేటర్కి 0 to 5 నార్త్ అండ్ సౌత్లో 5 డిగ్రీ లాటిట్యూడ్ మధ్యలో లో జోన్ ఉంటుంది, అంటే లో ప్రెషర్ జోన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సన్లైట్ అనేది డైరెక్ట్ పెనెట్రేట్ అవుతుంది. సో ఇక్కడ ఓషన్ వాటర్ అనేది వామ్గా ఉంటుంది ఈక్వేటర్ వద్ద. అండ్ కోల్డ్ కరెంట్స్ మనకు తెలుసు, పోల్స్ దగ్గర సన్లైట్ అనేది స్లాంట్గా పడుతుంది, డైరెక్ట్గా పడడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనకు తెలుసు ఈ పోలార్ రీజియన్స్ అనేవి కోల్డ్ రీజియన్స్. అక్కడ నుంచి కోల్డ్ వాటర్ అనేది, కోల్డ్ కరెంట్స్ ఇన్ ద సెన్స్ వాటరే అక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇవి కోల్డ్ వాటర్ ఇటు వామ్ వాటర్ సైడ్ అండ్ వామ్ వాటర్ కోల్డ్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఇలా కోల్డ్ వాటర్ ఈక్వేటర్ సైడ్ పోల్స్ నుండి అండ్ ఈక్వేటర్ నుండి వామ్ వాటర్ అనేది ఈక్వేటర్ నుండి పోల్ సైడ్, ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది త్రూ అవుట్ సైడ్. అందుకే మనం వీటిని కంటిన్యూస్ అంటాం. సో మనకు బేసిక్గా ఇవి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనకు 3 ఓషన్స్ బేసిన్స్ ఉంటాయి కదా, అవి 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. దెన్ మనకు అర్థమవుతుంది. ఎట్ ఎ టైం అన్నీ అంటే అర్థం కాదు. సో మనకు 3 బేసిన్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి పసిఫిక్ ఓషన్లో మనకి ఓషన్ కరెంట్స్ మెకానిజం ఏంటి, అవి ఎలా ట్రావెల్ అయితే అదొకటి డిస్కస్ చేద్దాం. అండ్ అట్లాంటిక్ ఓషన్లో అండ్ థర్డ్ ఇండియన్ ఓషన్లో. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, పసిఫిక్ ఓషన్లో మనకి మ్యాప్ ఇలా ఉంటుంది. పసిఫిక్ ఓషన్లో ఇటువైపేమో వెస్ట్ అమెరికా, ఇది వెస్ట్ అమెరికా, వెస్ట్ నార్త్ అమెరికా,
ఇది వెస్ట్ సైడ్ ఆఫ్ సౌత్ అమెరికా. ఇది మన జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, టస్మానియా, న్యూజిలాండ్ అండ్ ఇండోనేషియా. ఈ రీజియన్స్లో, ఈ బార్డరింగ్లో ఇక్కడ అలాస్కా, ఈ రీజియన్లో ఈ రీజియన్లో ఓషన్ కరెంట్స్ ఎట్లా ట్రావెల్ అవుతాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సో మనకి ఈ మ్యాప్లో చూసినట్టు మనకి ఇక్కడ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, ఫస్ట్ ఇక్కడ నుంచి బిగిన్ చేద్దాం. నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, ఈ మూడింటి నుంచి బేస్ చేసుకొని మనకి ఓషన్ కరెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనకి వామ్ కరెంట్స్ ఆరిజినేట్ అవుతాయి. వామ్ కరెంట్స్ మ్యాప్ వేస్తాను. సో ఫస్ట్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఇది పసిఫిక్ ఓషన్ అనుకుందాం. పసిఫిక్ ఓషన్ అనుకుంటే ఇది ఈక్వేటర్ అనుకుంటే మనకు వామ్ కరెంట్స్ అనేవి ఈక్వటోరియల్ రీజియన్లో ఫామ్ అవుతాయన్నాం. ఈక్వేటర్ పైన ఉంది కాబట్టి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. సో మనకి ఈస్టర్లీస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఈస్ట్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, ఇవి కూడా ఈక్వేటర్ నుంచి వామ్ కరెంట్సే కాబట్టి ఇవి కూడా ఈస్ట్ సైడే వెళ్తాయి. ఇవి ఫస్ట్ రెండు. అండ్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అంటే ఏంది? ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అంటే ఇప్పుడు ఇవి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుండి ఉండే వాటరు ఇక్కడ పైలప్ అవుతాయి, అంటే ఇక్కడ జమ అయిపోతాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి ఉండే వాటర్ ఇక్కడ పైలప్ అయిపోతాయి. సో ఈ గ్యాప్ ఉందా, ఈ గ్యాప్లో మనం లో ప్రెషర్ జోన్ అన్నాం కదా, లో ప్రెషర్ జోన్ ఉన్నది కాబట్టి ఇక్కడ నీకు ఈస్టర్లీస్ ఎఫెక్ట్ కానీ వెస్టర్లీస్ ఎఫెక్ట్ కానీ ఇక్కడ ఉండదు. కూల్ అంటే ఏమంటారు, చాలా సైలెంట్ జోన్ అన్నట్టు. ఒక విండ్ కానీ ఎటువంటి ఉండదు. మనం జనరల్గా దీన్ని డోల్డ్రమ్ ఏరియా అంటాం. ఈ రెండింటి మధ్యలో, ఈక్వటోరియల్ అండ్ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ మధ్యలో. సో వీటి మధ్యలో పీస్ఫుల్ జోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే పైలప్ అయిన వాటర్ ఉంటాయో ఇక్కడ ఫిజియోగ్రఫీ టచ్ అయిన తర్వాత ఇవి రిటర్న్ వెళ్తాయి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే కౌంటర్ డైరెక్షన్ కాబట్టి ఇవన్నిటిని మనం ఈక్వటోరియల్ కరెంట్స్ అంటాం. వీటికి ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి ఇది కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ అంటాం. సో ఇప్పుడు నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది? ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంది. సౌత్ ఈక్వటోరియల్ డైరెక్షన్ ఎటు ఉంది? ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంది. రైట్. ఈ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది కదా, దీని డైరెక్షన్ ఉంది, వీటికి ఆపోజిట్ ఉంటుంది కదా. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి ఉంటుంది. సో అదే ఇక్కడ డిస్కస్ చేసినాం. సో నార్త్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్స్ అనేది ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో వెళ్తాయి. ఇవి ఈస్టర్లీస్ ఫోర్స్ వల్ల ఈస్ట్ సైడ్, అంటే ఈస్ట్ నుంచి జనరేట్ అయ్యి వెస్ట్కి డ్రైవ్ అవుతున్నాయి కదా. సో ట్రాపికల్ ఈస్టర్లీస్ వల్ల ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కు ట్రావెల్ అవుతున్నాయి. సో నార్త్ ఈక్వటోరియల్ కరెంట్స్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తాయి? వెస్ట్ కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా టు సౌత్ ఈస్ట్ ఏషియా. సో వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా అంటే ఇది కదా, వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ నుంచి మన సౌత్ ఈస్ట్ ఏషియాకి ట్రావెల్ అవుతాయి.
సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అంటే ఏంది? సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది? పెరు నుంచి ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేస్తుంది. ఈ పెరు ఉంది కదా, సదర్న్ అమెరికా నుంచి, ఈ పెరు రీజియన్ నుంచి ఈ ఆస్ట్రేలియా సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఇది సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. అండ్ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఇప్పుడే మనం మాట్లాడాం, రివర్స్ డైరెక్షన్లో వెళ్తాయి కాబట్టి ఫ్లోస్ వెస్ట్ టు ఈస్ట్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్స్. అండ్ సో రీజన్స్ కూడా చెప్తాం కదా, వాటర్ పైలైనప్పుడు ప్లస్ కామ్ కండిషన్ ఉంటుంది, అక్కడ డోల్డ్రమ్ కండిషన్ ఉండడం వల్ల ఎటువంటి ఎయిర్ కానీ ఈస్టర్లీస్ వెస్టర్లీస్ ఎఫెక్ట్ ఏం లేకుండా కామ్ ఉండడం వల్ల రిటర్న్ వెళ్ళిపోతుంది. పైలింగ్ ఆడ పైలప్ అవడం వల్ల, పైలైన్ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, పైలప్ అయినప్పుడు గ్రావిటీ అనేది కిందికి పుల్ చేయడం వల్ల ఇలా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి పోయి ఎక్కడైతే ల్యాక్ ఉందో అక్కడ పోయి ఈ వాటర్ అకామిడేట్ చేస్తుంది. సో దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరేషియా అంటే రీజనల్ బేసిస్లో కొరేషియా వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ అన్నాం కదా, వాటికి రీజనల్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి కొరేషియా కరెంట్, ఇది వామ్ కరెంట్. చూడండి ఇక్కడ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ మనకి ఈస్ట్ సైడ్ వెళ్తుంది కదా, ఇక్కడ జపాన్ని, ఇక్కడ ఫిజియోగ్రఫీ కూడా మనం ఎఫెక్ట్ చేస్తుందన్నా కాబట్టి ఇది ఇక్కడ టచ్ అయ్యి మనకి ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇది కొరేషియా కరెంట్. ఎలాగో నార్త్ ఈక్వటోరియల్ వామ్ కరెంట్ కాబట్టి ఇది కూడా వామ్ కరెంటే ట్రావెల్ చేస్తుంది. సో అది వామ్ కరెంట్. సో ఇది మళ్ళీ వెస్ట్ సైడ్ ఎందుకు మూవ్ అయింది అంటే, ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ రీజియన్లో మనకు వెస్టర్లీస్ ఉంటాయి. ఇక్కడ వెస్టర్లీస్ అంటే వెస్ట్ నుంచి ఆరిజిన్ అయినాయి. ఇన్ ద సెన్స్ వెస్ట్ నుంచి, ఇది వెస్ట్ అనుకుంటే ఇలా నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ వచ్చింది, ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ వెస్టర్లీస్ వస్తాయి, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ చేస్తాయి. ఇవి వీటితో పాటే ఇలా తీసుకెళ్తుంది ఈస్ట్ సైడ్. సో కొరేషియా కరెంట్ అనేది వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నార్త్ ఈస్ట్ డైరెక్షన్కి ట్రావెల్ అవుతుంది. అండ్ దెన్ ఒయాషియో కోల్డ్ కరెంట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఒయాషియో కోల్డ్ కరెంట్. ఇది పోలార్ రీజియన్స్ నుంచి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలార్ రీజియన్స్ నుంచి కరెంట్స్ ఎటు వస్తాయి, ఈక్వటోరియల్ రీజియన్ నుంచి పైకి పోతాయని చెప్పాను కదా. సో ఒయాషియో కోల్డ్ కరెంట్స్గా పోలార్ రీజియన్ నుంచి వచ్చి ఈ కొరేషియా కరెంట్ని టచ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఒకాషియా కోల్డ్ కరెంట్, ఇది కూడా పోలార్ రీజియన్ నుంచి వస్తుంది కాబట్టి ఇది జపాన్, రష్యా ఈ రీజియన్లో ఉంది. ఇది సకాలిన్ పెనిన్సులా ఉంటుంది కదా, వాటి నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఒకటి సకాలిన్ పెనిన్సులా నుంచి రీజియన్ నుంచి, ఒకటి కామ్చట్కా పెనిన్సులా అంటాం కదా, ఆరిజినేట్. ఈ రెండు కోల్డ్ కరెంట్స్ పోలార్ రీజియన్ నుంచి వస్తున్నాయి. పోలార్ రీజియన్ నుంచి వచ్చేసి మన ఈ కొరేషియా కరెంట్ని తోనొచ్చి మెర్జ్ అవుతాయి. సో ఇది ఒయాషియో అనేది కామ్చట్కా పెనిన్సులా నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు చాలా బాగా గుర్తుండాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కోల్డ్ కరెంట్ వామ్ కరెంట్ కలుస్తాయో, అక్కడ మంచి ఫిషింగ్ జోన్ అన్నట్టు, కానీ అక్కడ ప్లాంక్టన్స్ కూడా రిచ్ మినరల్స్ దొరుకుతాయి. ఎందుకంటే కోల్డ్ కరెంట్ వచ్చేటప్పుడు కింద నుంచి మినరల్స్ తీసుకొని వస్తాయి, రిచ్ మినరల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఒయాషియో అండ్ కామ్చట్కా పెనిన్సులా వచ్చేసి ఒయాషియో కోల్డ్ కరెంట్ కొరేషియాతో కలిసి అక్కడ రిచ్ ఫిషింగ్ జోన్ని క్రియేట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఒకాషియా కోల్డ్ కరెంట్ కూడా
ఇది సకాలిన్ ఐలాండ్ నుంచి ఆరిజినేట్ అయ్యి పోలార్ రీజియన్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ మన కురోషియో వామ్ కరెంట్తో టచ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఫిషింగ్ గ్రౌండ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ నార్త్ పసిఫిక్ కరెంట్, ఇప్పుడు ఈ కురోషియో కరెంట్ అనేది మూవ్ అవుతూ వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ వెస్ట్వర్డ్ డైరెక్షన్ పోతుంది. ఈ రీజియన్లో దీన్ని నార్త్ పసిఫిక్ కరెంట్ అంటారు. స్టిల్ ఇట్ ఈస్ వామ్ కరెంట్. ఇక్కడ నార్త్ పసిఫిక్ కరెంట్ దగ్గర ఇది టూ సబ్ డివిజన్ లాగా రెండిట్లాగా డివైడ్ అయిపోతుంది. ఒకటి అలాస్కా అండ్ ఒకటి కాలిఫోర్నియా. మనకు బాగా తెలుసు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు, కన్వెన్షనల్ కరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వామ్ ఉందనుకుందాం. వామ్ నుంచి కోల్డ్ రీజియన్ కావాలంటే ఇలా ట్రావెల్ చేస్తుంది. లూజ్ అవుతూ మళ్ళీ ఆ సర్కిల్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వామ్ ఎక్కుతుంది, మళ్ళీ కోల్డ్ అయితే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్స్ వెళ్తుంది. వామ్ అయితే అప్వర్డ్ వెళ్తుంది. ఇది జనరల్ సర్క్యులేషన్ జరుగుతుంది కన్వెన్షనల్ కరెంట్లో. సేమ్ థింగ్ ఈడ కూడా అదే అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సబ్ డివిజన్గా విడిపోయింది కదా. ఒకటి అలస్కా బిట్వీన్ రష్యా అండ్ అమెరికా ఉంటుంది కదా. ఈ అలస్కా దగ్గర జనరల్గా అలస్కాది వామ్ కరెంటే అంటాం మనం. ఎందుకంటే రిలేటివ్లీ అక్కడ ఉన్న ఏరియా కంటే ఈ వామ్ వల్ల ఇది స్టిల్ వామ్గానే కన్సిడర్ చేయబడుతుంది. యాజ్ వెల్ యాజ్ కన్వెన్షనల్ కరెంట్ అన్నాం కదా, ఇక్కడ టచ్ అయ్యి మన ఆస్ట్రేలియా కాలిఫోర్నియా దగ్గర టచ్ అయ్యి ఈ ఫిజియోగ్రఫీ వల్ల ఈ డౌన్వర్డ్స్ వెళ్తుంది కోల్డ్ కరెంట్గా. ఇది కాలిఫోర్నియాది. స్టిల్ మళ్ళీ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ని మళ్ళీ కలిసి ఈ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదే సర్కిల్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్నే గైర్ అంటాం. దీన్నే సబ్ ట్రోపికల్ గైర్ అంటాం. నెక్స్ట్ సిమిలర్లీ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది. సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఇది వామ్ కరెంట్. ఈక్వటోరియల్ నుంచి ఆరిజిన్ అయింది. ఈస్టర్లీస్ వల్ల ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది. మనకి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, టస్మానియా ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫిజియోగ్రఫీ ద్వారా ఇక్కడ టచ్ అయ్యి ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ స్టిల్ వామ్ కరెంటే. బట్ కింది నుంచి పోలార్ అంటే ఇక్కడ వెస్టర్లీస్ ద్వారా హై లాటిట్యూడ్లో ఎప్పుడు కూడా పోలార్ రీజియన్ కదా. సో ఈ వెస్టర్లీస్ వల్ల ఇది వెస్ట్ సైడ్ టర్న్ అవుతూ ఉంటుంది. టర్న్ అయినప్పుడు ఈ అంటార్కిటిక్ నుంచి వచ్చే ఈ సర్కంపోలార్ కరెంట్స్ ఉంటాయి కదా, వాటితో మిక్సప్ అయ్యి కోల్డ్ రీజియన్గా మళ్ళీ హంబోల్ట్ ఈ పెరు ఉంది కదా, ఈ పెరు రీజియన్ దగ్గర కోల్డ్. ఇప్పుడు పెరు దగ్గర మనకు డిజర్ట్ ఉంటుంది, అటకామా డిజర్ట్ అని. ఈ హంబోల్ట్ దీని పేరే పెరు కూడా. సో ఇది కోల్డ్ కరెంట్. ఈ కోల్డ్ కరెంట్ వల్ల ఇక్కడ డిజర్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ కోల్డ్ కరెంట్ మళ్ళీ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ని తో మెర్జ్ అయిపోయి మళ్ళీ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రతి ఇయర్ సేమ్ మెకానిజం కంటిన్యూ అవుతుంది. దీనే సబ్ ట్రోపికల్ గైర్ అంటాం. అది నార్త్ సబ్ ట్రోపికల్ గైర్, ఇస్ సౌత్ సబ్ ట్రోపికల్ గైర్. ఇది పసిఫిక్ ఓషన్ గురించి. సో నార్త్ పసిఫిక్ కరెంట్ అంతే తెలుసుకున్నాం. అలస్కా, కాలిఫోర్నియా తెలుసుకున్నాం. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్లో సిమిలర్గా ఈడ కూడా నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది. ఈక్వేటర్కి పైన, ఇది ఈక్వేటర్ అనుకుంటే నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది. ఈ రివర్స్ డైరెక్షన్లో పోయే
కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది. సో దీని ప్యాటర్న్ ఎట్లుంటుంది? సో ఈక్వటోరియల్ కరెంట్, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఇక్కడ ఒక డిఫరెంట్. ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అయిపోయింది, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అయిపోయింది, ఇది సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ కొద్దిగా ఏమవుతుందంటే ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఈక్వేటర్ని దాటేసి డ్యూ టు ఈ బ్రెజిల్ దగ్గర ఈ ల్యాండ్ మాస్ ఉంది కదా, ఈ కేప్ వర్దే ఐలాండ్స్ వల్ల, కేప్ వర్దే ఐలాండ్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల 2 సబ్ డివిజన్గా విడిపోతుంది. సో మ్యాప్ ఎట్లుంటుందంటే ఇది బ్రెజిల్లోని, ఇది బ్రెజిల్ రీజియన్ అనుకుంటే, ఇది బ్రెజిల్ రీజియన్ కదా. సో ఇది ఈక్వేటర్ అనుకుంటే జనరల్గా నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఇది టచ్ అయ్యి ఇలా పైకి వెళ్ళిపోతుంది ఈస్టర్లీస్ ఎఫెక్ట్ వల్ల, యాజ్ వెల్ యాజ్ మనకి ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఏదైతే ఉందో దీన్ని టచ్ అవ్వడం వల్ల ఇది కూడా ఒక బ్రాంచ్ని పైకి వెళ్తుంది, ఇంకో బ్రాంచ్ కిందికి వెళ్తుంది. అంటే ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఈక్వేటర్ని దాటేసి నార్త్ సైడ్ వెళ్తుంది ఇక్కడ డ్యూ టు ఫిజియోగ్రఫీ. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది చూడండి, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది 2 బ్రాంచెస్గా విడిపోయింది. ఒకటి బ్రెజిల్, ఈ బ్రెజిల్ సైడ్, అండ్ ఒకటి ఈ బ్రెజిల్ కింది నుంచి అర్జెంటీనా సైడ్ ఒకటి, ఈ పైన బ్రెజిల్ నుంచి ఇటువైపు ఫ్రెంచ్ గయానా అటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తుంది. ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. యాజ్ వెల్ యాజ్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఈ రెండు కలిసేసి యాంటిలీస్, యాంటిలీస్ అంటే ఈ వెస్ట్ ఇండీస్ రీజియన్ ఉంది కదా, దీన్ని యాంటిలీస్ అంటాం మనం. ఇక్కడ మ్యాప్ సరిగ్గా రాలేదు, ఇక్కడ ఫ్లోరిడా ఉందా, ఇది ఈ ఫ్లోరిడా అది క్లోజ్డ్ ఫిగర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేసి మళ్ళీ సేమ్ ఈస్టర్లీస్ ఎఫెక్ట్ వల్ల గల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్గా బయటకు వస్తుంది. సో ఇవన్నీ కూడా వామ్ కరెంట్స్ గల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్ వరకు. సో ఈస్టర్లీస్ ఎఫెక్ట్ వల్ల ఇవి ఈస్ట్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయిన తర్వాత మనకు పైనుంచి కోల్డ్ కరెంట్స్ వస్తాయి. పైనుంచి కోల్డ్ కరెంట్స్ వస్తాయి, మళ్ళీ అవి వెస్టర్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. సో వెస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో వెస్టర్లీస్ ఈ వెస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదా. సారీ, ఇక్కడ వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈ లాబ్రడార్ కరెంట్, గ్రీన్లాండ్ కరెంట్ ఏమైనా ఈ పోలార్ రీజియన్స్ నుంచి వచ్చే కరెంట్స్ కాబట్టి ఈ వెస్టర్లీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది ఇక్కడ నుంచి బిట్వీన్ గ్రీన్లాండ్ అండ్ కెనడా మధ్యలో, అండ్ ఈ గ్రీన్లాండ్ నుంచి వచ్చేసి మళ్ళీ ఇది లాబ్రడార్ కరెంట్తో కలిసి ఈ లాబ్రడార్ కరెంట్గా వచ్చి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ దగ్గర ఇక్కడ కలుస్తాయి. సో ఈడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కోల్డ్ కరెంట్, వామ్ కరెంట్, కోల్డ్ కరెంట్ ప్లస్ వామ్ కరెంట్ కలిస్తే మనకు మంచి ఫిషింగ్ జోన్ అన్నాం కదా. సో ఇది ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఫాల్క్లాండ్ ఐలాండ్స్ ఈ రీజియన్లో, సర్గసోస్ సీ కూడా ఇదే రీజియన్లో ఉంటుంది. సో బెస్ట్ ఫిషింగ్ జోన్ అన్నట్టు. సో ఈ గల్ఫ్ స్ట్రీమ్ ఏమవుతుంది, ఈ తర్వాత లాబ్రడార్ తర్వాత కలిసిన తర్వాత నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అన్నట్టు సడన్ డ్రిఫ్ట్ తీసుకుంటుంది. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ తీసుకున్న తర్వాత ఈ డ్యూ టు ఫిజియోగ్రఫీ కానీ డెన్సిటీ ఎక్కువైపోవడం వల్ల కానీ ఒక బ్రాంచ్ నార్వే సైడ్, ఒక బ్రాంచ్ ఈ బ్రిటన్కి టచ్ అవ్వుకుంటూ ఈ సౌత్ ఆఫ్రికా రీజియన్లోకి, ఈ స్పెయిన్ ఈ రీజియన్ ఉంది కదా, ఈ స్పెయిన్ రీజియన్లో టచ్ అయ్యి ఈ కోల్డ్ కరెంట్గా డౌన్వర్డ్స్ వస్తుంది. సో అందుకే ఈ కెనరీ కరెంట్ వల్లనే మనకి సహారా డిజర్ట్ అనేది వచ్చింది. మనకి ఎప్పుడైనా కోల్డ్ కరెంట్స్ ఉన్నాయి అంటే అక్కడ డిజర్ట్ ఫామ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. వామ్ కరెంట్ ఉన్నాయంటే అక్కడ ప్రెసిపిటేషన్ మంచిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ పైన బ్రాంచ్ ఏమో ఈ నార్వే సైడ్ వెళ్తుంది. నార్వే సైడ్ అయిపోయి ఈడ రిటర్న్ అయ్యి మళ్ళీ వామ్ కరెంట్గా మళ్ళీ ఇక్కడ జనరల్గా ఇది వామ్ కరెంట్, ఇది కోల్డ్ కరెంట్. ఈ నార్వే ఈ వామ్ కరెంట్ వల్లనే
ఈ నార్వే జనరల్గా పోలార్ రీజియన్లో ఉంటుంది, బట్ స్టిల్ ఒక మోడరేట్ వెదర్ అనేది ఉంటుంది నార్వేలో. ఎందుకంటే అక్కడ పోలార్ రీజియన్, ఈ నార్వేయన్ కరెంట్ వల్ల అక్కడ మోడరేట్ కరెంట్, ఆ పోలార్ రీజియన్లో కంప్లీట్ ఫ్రీజింగ్ జోన్ కాకుండా చూసేది నార్వేని కరెంటే. అండ్ సెకండ్ బ్రాంచ్ ఈ కెనరీ మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఈ కెనరీ వచ్చేసి మళ్ళీ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ని కలిసి ఈ సబ్ ట్రోపికల్ గైర్ని కంప్లీట్ చేస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంది. సిమిలర్గా ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఒక బ్రాంచ్ పైకి వెళ్ళినామని చెప్పినాం కదా బ్రెజిల్ దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఇంకో బ్రాంచ్ ఏమో డౌన్వర్డ్స్ వెళ్తుంది ఈ బ్రెజిల్ నుంచి. దీన్ని బ్రెజిల్ కరెంట్ అంటాం. ఇది వార్మ్ కరెంట్. అండ్ కింద పోలార్ రీజియన్స్ ఉంటాయి కదా, ఈ పోలార్ రీజియన్స్ నుంచి మనకు వచ్చే కరెంట్స్ అనేటి ఒకటి ఫాల్క్లాండ్ కరెంట్. ఇక్కడ ఫాల్క్లాండ్ అన్నా కదా, ఇక్కడనేమో సర్గస్ సీ, ఇక్కడ ఫాల్క్లాండ్. సో ఫాల్క్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఫాల్క్లాండ్ కరెంట్ కోల్డ్ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ కూడా బెస్ట్ ఫిషింగ్ జోన్ అవుతుంది. అండ్ డ్యూ టు ఈ కోల్డ్ కరెంట్స్ వల్ల ఈ కోల్డ్ కరెంట్స్ ఇలా ట్రావెల్ చేసేసి మన ఈ సౌత్ ఆఫ్రికా, ఈ నమీబియా రీజియన్స్ ఉన్నాయి కదా, ఈ రీజియన్స్ నుంచి మళ్ళీ అప్వర్డ్ వెళ్తుంది ఫిజియోగ్రఫీ వల్ల. వెళ్ళిన తర్వాత దాన్ని బెంగులా కరెంట్ అంటాం మనం. బెంగులా కోల్డ్ కరెంట్ అంటాం. మళ్ళీ ఈ బెంగులా కరెంట్ వెళ్ళి సౌత్ ఈక్వటోరియల్ కరెంట్తో మెర్జ్ అయ్యి ఈ గైర్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని కూడా సబ్ ట్రాపికల్ గైర్ అంటాం మనం. దీన్నేమో సబ్ పోలార్ గైర్ అంటాం, దీన్ని సబ్ పోలార్ గైర్ అంటాం, సబ్ ట్రాపికల్ గైర్ అంటాం. అండ్ ఇది అట్లాంటిక్ ఓషన్ కరెంట్ గురించి. సో ఈ పెరో అనేది అందులో ఉంటుంది, పసిఫిక్ ఓషన్ దాంట్లో. అండ్ నార్త్ అండ్ ఈక్వటోరియల్ కరెంట్ మనం డిస్కస్ చేసినాం, కౌంటర్ ఈక్వటోరియల్ డిస్కస్ చేసినాం, యాంటలిస్ డిస్కస్ చేసినాం, అండ్ బ్రెజిల్ డిస్కస్ చేసినాం, గల్ఫ్ స్ట్రీమ్ డిస్కస్ చేసినాం. సో ఈ గల్ఫ్ స్ట్రీమ్ వల్లనే యూరోప్ అనేది ఫ్రీజింగ్ జోన్ కాకుండా కొద్దిగా వార్మప్ ఉండి సమ్మర్లో వాటర్ పడడానికి యూస్ అయ్యేది గల్ఫ్ స్ట్రీమ్. లాబ్రడార్ కరెంట్ నా పోలార్ రీజియన్ నుంచి వస్తుంది, ఆర్కిటిక్ కెనడా టు న్యూ ఫౌండ్లాండ్, ఫాల్క్లాండ్ కాదు, ఇది న్యూ ఫౌండ్లాండ్, కన్ఫ్యూజ్ అయినా. అండ్ కెనరీ ఐలాండ్, కెనరీ కరెంట్, ఇది ఆఫ్రికా దగ్గరలో ఈ కెనరీ ఉంది కదా, ఇది కోల్డ్ కరెంట్. దీనివల్లనే సహారా డిజర్ట్ వస్తుంది మనకి, ఫామ్ అవుతుంది. అండ్ నార్వే కరెంట్ అనేది డిస్కస్ చేసినాం. ఈ నార్వేన్ కరెంట్ వల్లనే ఆడ ఐస్ ఫ్రీ జోన్గా ఉంటుంది, ఎందుకంటే ఆడ కోల్డ్ కరెంట్సే వస్తాయి, కోల్డ్ రీజియన్ కాబట్టి. ఈ వామ్ కరెంట్ వల్ల ఒక మోడరేట్ టెంపరేచర్ వచ్చి ఐస్ ఫ్రీగా ఉంటుంది అక్కడ. సో ఈ సర్గసో సీ నార్త్ అట్లాంటిక్లో ఉంటుంది. ఈ లాబ్రడార్ కరెంటు, గ్రీన్లాండ్ కరెంట్ ఉన్నాయి కదా, ప్లస్ ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ కూడా కలుస్తుంది కదా ఇక్కడ ఈ జోన్లో, సర్గసో సీ ఉంటుంది. ఇది ఈ జోన్లోనే సర్గసో సీ ఉంటుంది. వామ్ అండ్ కోల్డ్ కరెంట్స్ కలవడం వల్ల అక్కడ బెస్ట్ ఫిషింగ్ జోన్ ఏర్పడుతుంది అన్నట్టు. అండ్ ఈ సర్గసో సీ స్పెషాలిటీ ఏంటంటే, ఈ సర్గసో సీ ఒక్కటే బౌండరీలెస్ సీ, దీనికి స్పెసిఫిక్ బౌండరీ అనేది ఏం లేదు, బట్ స్టిల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సర్గసో సీ. అండ్ నెక్స్ట్ రెండు ఓషన్ మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇది థర్డ్ది ఏంటంటే ఇండియన్ ఓషన్ కరెంట్స్. ఇండియన్ ఓషన్ కరెంట్స్లో మనం డిస్కస్ చేసుకున్న పసిఫిక్కి అట్లాంటిక్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి రెండు, పసిఫిక్ కానీ అట్లాంటిక్ కానీ ఓపెన్ సీస్ ఉన్నాయి. చూడండి, ఇది ఓపెన్ సీ ఉంది అట్లాంటిక్లో, అండ్ ఈ పసిఫిక్లో కూడా ఓపెన్ ఉంది. బట్ వేరాజ్ ఇండియన్ ఓషన్ నార్త్ సైడ్ ఈ క్లోజ్డ్ ఉంది మొత్తం. సో మనకి కోల్డ్ కరెంట్స్ వచ్చే ఛాన్సెసే లేవు అసలు. మళ్ళీ సౌత్ యాస్టీస్ ఉంటుంది,
బట్ ఈ పైన మన క్లోజ్ ఉండడం వల్ల ఇండియన్ ఓషన్లో నార్త్ సైడ్ మనకు కోల్డ్ కరెంట్స్ అనేవి రావు, కోల్డ్ కరెంట్స్ రావు అసలు. సో కంప్లీట్గా పైన మనకు వామ్ ఓషన్ కరెంటే చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్ ల్యాండ్ లాక్డ్, పైన నార్త్ ఇండియన్ ఓషన్ ల్యాండ్ లాక్డ్ ఉంది. సో నో కోల్డ్ కరెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మాన్సూన్. అయితే జనరల్గా మనం పసిఫిక్లో కానీ అట్లాంటిక్లో త్రూఅవుట్ ఇయర్ ఒకే గైర్ నడుస్తూ ఉంటుంది, ఒకే డైరెక్షన్లో పోతుంది అని చెప్పినాం. ఇలా వెళ్తే ఇలానే. బట్ వేరే ఇండియన్ ఓషన్ కరెంట్స్ వచ్చేసరికి మాన్సూన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల సీజన్కి రివర్స్ అవుతూ ఉంటాయి వాటి విండ్ డైరెక్షన్స్. సో వింటర్లో ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి అండ్ సమ్మర్లో ఒక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. ఇవి చాలా డిఫరెంట్ యూనిక్ థింగ్ అన్నట్టు ఇండియన్ ఓషన్లో. సో అవి ఎలా అంటే ఫస్ట్ వింటర్కి వద్దాం. ఫస్ట్ ఈ సమ్మర్కి వచ్చేస్తే వింటర్ ఉన్నాయి. సో వింటర్కి వస్తే వింటర్లో మనకి ఇది ఇండియా నుంచి ఇది ఈక్వటోరియల్ కరెంట్ ఈక్వేటర్ అనుకుంటే ఇది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. సో మనకు వింటర్లో ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ నుంచి విండ్స్ వస్తాయి, నార్త్ ఈస్ట్ నుంచి విండ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇటు ఆఫ్రికా, ఇరాన్ ఈ రీజన్స్ ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇవి డ్యూ టు ఈస్టర్లీస్ ఈ జనరల్గా మనకేం జరగాల, జనరల్గా ఇవి వచ్చినప్పుడు డ్యూ టు ఈస్టర్లీస్ ఇవి ఇది ఇండియా అనుకుంటే ఈ విండ్స్ అనేటివి ఈ రకంగా ట్రావెల్ చేస్తాయి. ఈడ సో ఈ డైరెక్షన్ ఎట్లుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉందా లేదా. సో ఈ వింటర్లో ఇండియన్ ఓషన్లో నార్త్ ఈస్ట్ విండ్స్ వల్ల ఇవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. వేరే సమ్మర్లో మనకి మాన్సూన్ విండ్స్ అనేటివి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేటివి ఈ పైకి ట్రావెల్ చేస్తాయి. ఇది ఇండియా అనుకుంటే ఇలా ట్రావెల్ చేస్తాయి కదా, పైకి సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ట్రావెల్ చేస్తాయి కదా. సో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇవి ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. ఈ డైరెక్షన్ చూడండి, క్లాక్ వైజ్ లేదా. సో సమ్మర్లోనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ ఇలా సర్కిల్ చేసి మళ్ళీ ఈక్వేటర్ నార్త్ ఈక్వటోరియల్ని సౌత్ ఈక్వటోరియల్ని కాల్ చేసి సేమ్ పెద్దగా తేడాలు ఏముండయి. ఒకటి సోమాలియా కరెంటు, సోమాలియా దగ్గర వామ్ కరెంటు ట్రావెల్ చేసేసి ఈ గైర్ని కంప్లీట్ చేస్తుంది.
చిన్నదే టాపిక్, బట్ వింటర్లో యాంటీ క్లాక్ వైజ్, సమ్మర్లో క్లాక్ వైజ్. వింటర్లోనేమో నార్త్ ఈస్ట్ విండ్స్ ఇన్ఫ్లుయెన్స్, సమ్మర్లోనేమో సౌత్ వెస్ట్ విండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ డైరెక్షన్ చేంజ్ అనేది అవుతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది కదా, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. జనరల్గా సమ్మర్లో అయితే కొద్దిగా క్రాస్ అయ్యి కొద్దిగా, ఎందుకంటే ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ అనేది సమ్మర్లో పైన ఉంటుంది కాబట్టి ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఒక బ్రాంచ్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి సోమాలియా కరెంట్తోని వాటితోని మెర్జ్ అయిపోయి మనకి నార్త్ ఈస్ట్ విండ్స్ అనేవి వస్తాయి అన్నట్టు సమ్మర్, సౌత్ వెస్ట్ విండ్స్. వింటర్లో మనకి జనరల్గా కింద ఉంటుంది, కింద అంటే ఈక్వేటర్ కింద కొద్దిగా ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో సదర్న్ ఇండియాలో ఏమవుతుంది, సిమిలర్గానే మనకు పసిఫిక్ ఓషన్లో, అట్లాంటిక్ ఓషన్లో ఎలా అయితే జరిగిందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అవుతుంది. సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది కిందికి ఈ ఫిజియోగ్రఫీ వల్ల, వెస్టర్లీస్ వల్ల కిందికి వెళ్ళిపోయి ఈ మడగాస్కర్ ఉంది కదా, ఈ మడగాస్కర్ దగ్గర 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోతుంది. ఒకటి ఈ మడగాస్కర్కి వెస్ట్ సైడ్ ఏమో మొజాంబిక్ ఛానల్ అంటాం, మడగాస్కర్కి ఈస్ట్ సైడ్ ఏమో అగుల్హాస్ కరెంట్ అంటాం. ఈ రెండు కూడా వామ్ కరెంట్స్. మళ్ళీ కింది నుంచి మనకి పోలార్, నార్త్లో అంటే మనకి పోలార్ కరెంట్స్ అనేది రాలేదు డ్యూ టు ల్యాండ్ లాక్ పొజిషన్ కాబట్టి. ఇక్కడ ఇది ఓపెన్ సీ కాబట్టి కింది నుంచి పోలార్ కరెంట్స్ అని వస్తాయి, అంటార్క్టిక్ సర్కిల్ పోలార్ కరెంట్ అంటాం దాన్ని. సో ఇవి ఈ మొజాంబిక్ ఛానల్ అండ్ అగుల్హాస్ కరెంట్ ఈ రెండు మిక్సప్ అయిపోయి ఈ అంటార్క్టిక్ సర్కమ్ పోలార్ కరెంట్తో మిక్సప్ అయిపోయి కోల్డ్ కరెంట్గా ఈ వెస్ట్ ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియాతో సేమ్ యాస్టీస్ కోల్డ్ కరెంట్గా అయ్యి ఇక్కడ డిజర్ట్ ఏర్పాటు చేసి మళ్ళీ బై సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ని కలుస్తుంది. సో ఈ సబ్ ట్రాపికల్ గైరే కంప్లీట్ అయిపోతుంది. గింతే కరెంట్స్. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఏంటి అసలు? క్లైమేట్ రెగ్యులేషన్, క్లైమేట్ వామ్ అండ్ కోల్డ్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. ఒకటి వామ్ అండ్ కోల్డ్ కరెంట్స్ ఎట్లా అంటే, ఇప్పుడు డిజర్ట్ ఫార్మేషన్ ఉంది. డిజర్ట్ ఫార్మేషన్ జనరల్గా మనకి ఏదైనా కాంటినెంట్ అంటే సబ్ ట్రోపిక్ ఏరియాలలో అంటే బిట్వీన్ 0 to 30 అనుకుందాం. ఈ ఏరియాలో కాంటినెంట్కి వెస్ట్ సైడ్ డిజర్ట్ ఫామ్స్ అవుతాయి. ఈ సహారా అన్న తీసుకో, అటాకామా అన్న తీసుకో, ఏదైనా ఇవి. సో ఇవి కోల్డ్ కరెంట్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఎందుకు కోల్డ్ కరెంట్స్ ద్వారా అంటే, ఈ కోల్డ్ కరెంట్స్ అనేటివి వాటర్ బేరింగ్ కాదు, నీకు అది కాంటినెంట్ నుంచి ఆఫ్ షోర్ విండ్స్ కాబట్టి ఈ కోల్డ్ కరెంట్స్ అనేవి వాటర్ని తీసుకొని రాకపోవడం వల్ల, ఈ కోల్డ్ కరెంట్స్ వల్ల మనకు వాటర్ అనేది లేకపోవడం వల్ల ఆ విండ్లో మనకి ఇక్కడ డిజర్ట్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సేమ్ యాజ్ వామ్ కరెంట్స్ అనేవి డ్యూ టు ఎవాపరేషన్ ద్వారా, ఈ వామ్ కరెంట్స్ వల్ల ఎవాపరేషన్ ఎక్కువైపోయి రెయిన్ఫాల్ అనేది ఎక్కువవుతుంది. సో ఇది కాంటినెంట్కి ఈస్ట్ సైడ్ అవుతుంది. కాంటినెంట్కి ఈస్ట్ సైడ్ రెయిన్ఫాల్ ఉంటుంది మనకి. చూడండి ఈ పిక్లో. సో ఇదో కాంటినెంట్ అనుకుంటే ఇది ఆఫ్రికా కదా,
ఇది మనం నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఇది వామ్ కరెంట్ మొత్తం వాటర్ బేరింగ్, వాటర్ ఎవాపరేట్ చేసుకొని దాంతోపాటు తీసుకొని పోయి ఇక్కడ రెయిన్ఫాల్ని అకర్ చేస్తుంది. అవతల ఆఫ్రికా సైడ్ వెస్ట్ సైడ్ కదా, అక్కడికి వాటర్ అసలు వెళ్ళవు. సో అటు సైడ్ డిజర్ట్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పిక్లో చూడండి, ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది కదా, ఇది వామ్ కరెంట్ ఉన్నంతసేపు వాటర్ని తీసుకొని పోతుంది. ఇక్కడ మొత్తం ప్రెసిపిటేషన్ వేసేసి ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది. సో ఈ బ్రెజిల్ అంతా వర్షం పడుతుంది. అండ్ దెన్ ఇది కోల్డ్ కరెంట్తో కలిసిన తర్వాత ఇక వాటర్ బేరింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి కోల్డ్ కరెంట్స్ అనేవి డ్రైనెస్తో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ సౌత్ ఆఫ్రికా రీజియన్లో ఈ కోల్డ్ కరెంట్స్ అనేవి డ్రైనెస్తో ఉంటాయి కాబట్టి వీటికి ఎవాపరేషన్ అనేది కాలేదు, ఆ వాటర్ కెపాసిటీ లేదు, ఆ హ్యూమిడిటీ లేదు కాబట్టి ఇక్కడ మనకు డిజర్ట్ ఫామ్ అవుతుంది. సో ఫిషింగ్ గ్రౌండ్స్, కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్ రెండు కలిసిన దగ్గర మనకు న్యూట్రన్ రిచ్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రౌండ్ కోల్డ్ కరెంట్స్ ఏమో గ్రౌండ్ నుంచి ట్రావెల్ చేస్తాయని చెప్పినాం కదా. సో ఇది పైకి వచ్చినప్పుడు వామ్ కరెంట్ దగ్గర కలిసినప్పుడు ఈ న్యూట్రన్స్ని తీసుకొని వస్తుంది. సో అలా ఈ ఫిషింగ్ గ్రౌండ్గా ఇది ఈ కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్ మిక్స్ అయినప్పుడు ఆ ఫిషింగ్ గ్రౌండ్గా పనిచేస్తుంది. నావిగేషన్, ఈ డ్యూ టు వెస్టర్లీస్ ఈస్టర్లీస్ నీకు ఆటోమేటిక్గా త్రూఅవుట్ ఇయర్ ఈ సర్క్యులేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది మనకు నావిగేషన్గా యూజ్ అవుతుంది. అంటే ఐ మీన్ షిప్ని ఇక్కడ పెట్టినామంటే ఆటోమేటిక్గా ఆ వాటర్తో పాటే మూవ్ అవుతుంది. ఇప్పుడంటే ఏమంటారు మన పంప్స్ అది మోటార్స్ అవి పెట్టి ట్రావెల్ చేస్తున్నాం, కానీ జనరల్గా వదిలేసినా కూడా ఈ వీటితో పాటే ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఈ సర్కిల్ లాగా. ట్రాపికల్ సైక్లోన్కి జనరల్గా స్పెసిఫిక్గా కొద్దిగా హాట్ ఉండాలి కాబట్టి ఈ వామ్ వాటర్ అనేది అడిషనల్గా సప్లిమెంట్గా పనిచేసి ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవడానికి కూడా చూస్తుంది. అండ్ ఫాగ్ అండ్ డ్రిజిల్స్ కూడా కోల్డ్ అండ్ వాటర్ మిక్స్ అయినప్పుడు మనకు ఫాగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఓషన్ కరెంట్స్. సో ఏమేమి ఉన్నాయి ఓషన్ కరెంట్స్ మనకి జనరల్గా గ్రూప్ 2లో కానీ దేంట్లో అడిగేవి ఏమిటి, ఆ వామ్ కోల్డా, ఏవి వామ్ కరెంట్స్, ఏవి కోల్డ్ కరెంట్స్ అని అడగడానికి ఉంటుంది. సో ఈ కొరాషియా ఈ కంప్లీట్గా మనకి ఎగ్జాక్ట్ ఏ ఏరియాలో ఉన్నాయని తెలిస్తే అవి కోల్డా వామ్ అని మగ్గప్ చేయడానికి కూడా అవసరం లేదు. కొరాషియా కరెంట్ అనగానే నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ నుంచి ట్రావెల్ చేసి జపాన్ దగ్గర ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఇది వామ్ కరెంట్ అయి ఉంటుంది. ఓయాషియా కరెంట్ అంటే పైన పోలార్ రీజియన్స్ నుంచి వస్తుంది కాబట్టి అది కోల్డ్ కరెంట్. ఒకాసాకా అనేది సకాలిన్ పెనిన్సులా పోలార్ రీజియన్స్ నుంచి వస్తుంది కాబట్టి కోల్డ్ కరెంట్. అండ్ అలాస్కా దగ్గర యాక్చువల్గా కోల్డ్ ఉండాలి, కానీ ఈ నార్త్ కరెంట్ ఉంది కదా అది కలిసిన తర్వాత ఈ అలాస్కా అనేది వామ్ కరెంట్గా మారుతుంది. కాలిఫోర్నియా కరెంట్ కోల్డ్ కరెంట్, ఇది డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు కాలిఫోర్నియా దగ్గర కోల్డ్ కరెంట్ అవుతుంది. ఇలా జనరల్గా మ్యాప్ని ఇమాజిన్ చేసుకుంటే అది కోల్డా వామా అనేది మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.